తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ మనకు అందరూ తెలిసిందే. ఏదైతే సినీ తారలు కానీ హైడ్రాను డైవర్ట్ చేయడం కోసం కొండ సురేఖ చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు అని చెప్తున్నారు. చాలా వరకు ప్రతిపక్షాలు కూడా ఇక్కడ ఎవరికి సంబంధం లేనటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఉన్నటువంటి ఎన్కన్వెన్షన్ విషయంలో చాలా వరకు ఎవ్వరు కూడా గొంతెత్తినటువంటి నేపథ్యం ఉంది. సినీ తారలు కూడా, సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులు కానీ, అభిమానులు కానీ, నాగార్జున సంబంధించినటువంటి అనేక మంది అభిమానులు కూడా ఎక్కడ ఎన్కన్వెన్షన్ కూల్చివేతకు గురైనప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. కానీ అదే నాగార్జున కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొండ సురేఖ ఎవరైతే మాట్లాడారో దాని విషయంలో రకుల్ సింగ్, మహేష్ బాబు లాంటి వ్యక్తులు, అగ్రనాయకులు అందరూ కూడా స్పందిస్తున్నారు. ఏదైతే సినిమా లైఫ్లోకి మా జీవితాలను లాగొద్దు, మా లైఫ్లోకి రావద్దు, సినిమాలానే చూడాలి తప్ప మా పర్సనల్ లైఫ్లోకి రావద్దు, రాజకీయాలు వచ్చి రాజకీయం చేయొద్దు అనేటువంటి నేపథ్యం చూస్తున్నాం. అందుకు సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో అయితే ఒక పక్కన మూసీ నది, మరో పక్కన భయంకరమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒక పక్కన మూసీ నది ఒక పక్కన మూసీ నది బాధితులు వాళ్ళు అరిగోసపడుతుంటే, మరో పక్కన ఇలా ఉన్నటువంటి హైడ్రా అనేది మిగిలిన వాళ్ళ జీవితాలతో చెలగడమడుతుంది. మరో పక్కన ఇలా సినీ తారలపైన కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి అనుచిత వాక్యాల వల్ల ఇలా సమర్థించుకున్నటువంటి పరిస్థితి లేకుండా కాంగ్రెస్ పార్టీని దివాలా తీసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ధైర్యంగా చెప్పుకునేటువంటి పార్టీగా ఇలా అది ఉన్నప్పటికీ ఇలా అనుచిత వాక్యాలు కానీ వీళ్ళ చేసేటువంటి పరిపాలన విషయంలో కానీ రాహుల్ గాంధీ గారు అయితే ఇప్పటికే అసహనానికి గురైన నేపథ్యం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. సురేఖపై నాగార్జున పరువు నష్టం, క్రిమినల్ చర్య తీసుకోవాలనే కోర్టులో దావా. సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖుల ఆగ్రహం. ఇక్కడితో ముగింపు పలకకండి. టీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి. కేటీఆర్ కించపరిచేలా మాట్లాడినందువల్ల నేను అలా అనాల్సి వచ్చింది. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. అనుకోకుండా ఒక కుటుంబం గురించి మాట్లాడాను. నా వ్యాఖ్యలు వారిని నొప్పించాయని తెలిసి బాధపడ్డా. సమంత మనోభావాన్ని దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు. సురేఖ ఇక్కడ అనని అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నది. సురేఖపై నాగార్జున పరువు నష్టం కూడా వేసి క్రిమినల్ కూడా ఆయన ఫైట్ చేసిన నేపథ్యం ఉంది. దానికి సంబంధించిన అంశాన్ని నిన్న చూసుకున్నట్టయితే కేటీఆర్ కూడా పరువు నష్టం దావాలు కూడా వేసిన సందర్భాలని అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో సమంతను నేను వ్యక్తిగతంగా దూషించలేదు. నాగార్జున పైన వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు, శత్రుత్వం లేదు. కేటీఆర్ను దృష్టిలో పెట్టుకుని అన్నటువంటి వాక్యాలు మాత్రమే నేను ఏదైతే వాక్యాలు అన్నానో అవన్నీ కూడా నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పినటువంటి సందర్భం కూడా నేను మీడియా ముందు చెప్పింది. ఏదైతే కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు, కేటీఆర్ మీద కోపం ఉండొచ్చు, బీఆర్ఎస్ అంటే కోపం ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడవలసిన అవసరం ఎవరికి కూడా లేదు. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌరత్వం అనేది అందరూ తెలిసినటువంటి నేపథ్యమే. కానీ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి వార్తలు అయితే తన కుటుంబం పైన నాగ చైతన్య సమంతల విడాకుల వ్యవహారం పైన వివాదాస్పద వ్యాఖ్యలించిన మంత్రి కొండ సురేఖ, నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ కోర్టులో ఒక ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. సెక్షన్ 222 RW 2023 BSN 356 BNSA కింద ఆయన ఈ పిటిషన్ వేశారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఎంతో పేరుగాంచిన తమ అక్కినేని కుటుంబంపై మంత్రి చేసిన అసత్య వ్యాఖ్యల వల్ల చాలా ఇబ్బంది పడ్డ నేపథ్యంలోనే వాళ్ళు నాంపల్లి కోర్టులో కూడా కేసు వేసిన దాఖలాలు కూడా మరి ఎంతవరకు ఉంటుంది, ఆ కోర్టు ఏం జరుగుతుంది, మరి ఆ కోర్టు విషయంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా స్పందించిన దాఖలాలు రాహుల్ గాంధీ అయితే ఇప్పటికే చూసిన సందర్భాలని కొంత అసహనానికి అయితే గురైన నేపథ్యం ఉంటుంది. ఒక పక్కన హైడ్రా కానీ సినీ తారల విషయంలో కానీ వాళ్ళ జోలికి పోయి అనవసరంగా పార్టీ పరువు తీస్తున్నారు. ఇలా మీరు ఉంటారు పోతారు కానీ పార్టీ ఎల్లకాలం ఉండేటువంటి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు కూడా ఆగమయ్యే గోచారంలో ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి ప్రధాన వార్త అయితే చూస్తున్నాం మనం. ఇక్కడ ఉన్నటువంటి సురేఖ ట్రోలింగ్పై కేటీఆర్ హరీష్ మీద సైబర్ క్రైమ్. సురేఖ ట్రోలింగ్ కేటీఆర్ హరీష్ మీద కూడా సైబర్ క్రైమ్ కూడా కేసు నమోదైనటువంటి వార్త కూడా చూస్తున్నాం. పేదలను కవచంగా వాడుకుంటున్నారు. ఫామ్ హౌజులు కూలుతాయని భయంతోనే వెనుకడుగు వేసేదే లేదు. కేటీఆర్ హరీష్ సబితా కుమారుల ఫామ్ హౌజులు కూల్చొద్దు. హైడ్రా అసెంబ్లీలో చర్చ పెడితే బీఆర్ఎస్ నోరు మెదపలేదు. ఇప్పుడు ముసలి కన్నీరు ప్రజలంతా గమనిస్తున్నారు. చెరువుల్లో మూసల్లో ప్లాట్లు చేసి కోట్లు సంపాదించుకున్నారు. నిర్వసితులకు ఇల్లు రూపాయలు 25,000 ఇవ్వడం తప్పంటారా? బురదలో కోరుకుపోతున్న హైదరాబాద్ను మేం కాపాడుతుంటే భావమరుదులు విషయం కక్కుతారా? అఖిలపక్షం పెడతాం. కేటీఆర్ హరీష్ వచ్చి సలహాలు ఇవ్వాలి. ప్రధాని మోదీకి ఈటెల రాజేందర్ ఉడిగం చేస్తున్నారు. మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు కానీ ఇక్కడ మూసి సుందరీకరణ వద్దా? ముఖ్యమంత్రి వద్ద ఒకే రాష్ట్రం ఒకే కార్డు పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రారంభం. అన్ని సంక్షేమ పథకాలపై ఇకపై ఇదే కార్డు అని సీఎం వెల్లడించిన నేపథ్యం కూడా ఉంది.
ఎమ్మెల్యే అనర్హతపై కేసు, అసెంబ్లీ కార్యాలయానికి హైకోర్టులో స్వల్ప ఊరట, డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టు ధిక్కరించాల నుంచి రక్షణ, సింగిల్ జడ్జి ఆదేశాలపైన స్టే ఇవ్వాలని కోరుతూ కార్యాలయ అప్పీల్, ఇవ్వలేమన్న ధర్మాసన 24 తుది విచారణ చేపడుతున్న వెల్లడి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మారిన వారు సహా ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చే నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఏమైతుందో అందరికీ ఒకే కార్డు ఇస్తున్నా ఆ కార్డులో అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఈ కార్డు అనేది అందరికీ సంబంధించినటువంటి కార్డుగా ఉన్నటువంటి నేపథ్యం ఉందని కూడా నిన్న రిలీజ్ చేసిన నేపథ్యం. ఒకే రాష్ట్రం ఒకే కార్డు కార్యక్రమం సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కూడా జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ నినాదం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇలా ఒకే కార్డు ఒకే రాష్ట్రం అనేది కూడా రేవంత్ రెడ్డి తన మార్కు కోసం తీసుకొచ్చినటువంటి నేపథ్యం దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా అందుతున్న వార్త కూడా చూస్తున్నాం. అక్రమంగా నిర్మించుకున్న తమ ఫామ్ హౌజులు కూల్తాయన్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు పేదలకు రక్షణ కవచంగా వాడుకుంటూ నాటకాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. నల్ల చెరువులో సున్నం చెరువులో మూసి ఒడ్డున ప్లాట్లు చేసి ప్రజలకు విక్రయించి కోర్టు సంపాదించింది బీఆర్ఎస్ నాయకుల అని తీవ్ర వాక్యాలు కూడా చేసిన సమరం అయితే మనం చూస్తున్నాం. భవిష్యత్తులో ముగ్గురం మొత్తం సన్నాల సాగే ఈ సీజన్ నుంచి 500 బోనస్ 40 గంటల జమ, కలెక్టర్ ఎస్పీలతో సీఎం హైదరాబాద్ స్పోర్ట్స్ హబ్గా తీర్చిద్దాం సీఎం కప్లో రేవంత్. రాష్ట్రంలో డీజేల మోతా బంద్, వేడుకల ర్యాలీలో డీజే వాడకంపై నిషేధం, ప్రభుత్వానికి పోలీస్ శాఖ ప్రతిపాదన, ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు రాగి జావా, వారంలో 3 రోజుల పాటు సర్కారు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే రాష్ట్రంలో డీజేల మోత కూడా బంద్ అయింది. గతంలో ఏదైతే డీజేలు మొత్తుకున్న సందర్భంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉన్నటువంటి నేపథ్యం ఉండే మొన్నటిదాకా జరిగినటువంటి భయంకరమైనటువంటి వినాయక నిమజ్జనంలో గల్లీకి డీజేలు పెట్టి అనేక మంది గుండె జబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా డీజే సౌండ్లకు వాళ్ళ ప్రాణాలు వదిలిపెట్టాల్సిన సందర్భం ఉంది. ఇలా రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఏంటంటే డీజేలు ఎక్కడ మోగినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి వేసే నేపథ్యం ఉంది, వాళ్ళ వెంటనే సీజ్ చేసే నేపథ్యం ఉంది. డీజేల మోత వినబడితే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి జిల్లా ఎస్పీలకు కూడా వాళ్ళ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఉంటుంది. డీజేల మోత అయితే తెలంగాణ రాష్ట్రంలో మోగిపోయింది. ఎందుకోసం అంటే డీజేల వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎంతోమంది ప్రాణానికి గురైన నేపథ్యం. డీజేల వల్ల అనేకమైనటువంటి శబ్ద కాలుష్యం వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులే కానీ రోడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులే కానీ ఎక్కడ పోయినటువంటి సందర్భంలో కూడా వాళ్ళందరూ ఇబ్బందులు పడ్డ నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. డీజేల మోత అయితే ఆగినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. వీఆర్ఏకు 3 సీఐలు 11 మంది ఎస్ఐలు, ఇసుక రవాణా కట్టెల్లో అలసత్వం, మల్టీజోన్ 2 పరిధిలో 9 జిల్లాల అధికారులపై ఐజీ చర్యలు, నిఘా విభాగం నివేదిక ప్రకారంగానే చూడు పోలీసులు ఏ విధంగా ఉన్నాయి విచ్చలవిడిగా. పోలీసులు అయితే ఇవాళ దోపిడీ వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందంటే అంత దోపిడీ వ్యవస్థ ఉంది. వీఆర్ఏకు 3 సీఐలు 11 మంది ఎస్ఐలు కూడా ఇసుక రవాణాల విషయంలో వాళ్ళందరూ నెగ్లెన్సీ చేసిన నేపథ్యంలోనే మల్టీజోన్ 2 ఐజీ గారు ఉత్తర్వుల ప్రకారం వాళ్ళందరూ కూడా నిఘా విభాగం ప్రకారం వాళ్ళందరూ కూడా దించేసిన నేపథ్యం కూడా ఉంది. పేదలు ఇళ్ల జోలికి వస్తే సర్కారు కూలుతుంది, డ్రైనేజ్ వ్యవస్థకు ప్రత్యామ్నాయం చూపండి, అది లేకుండా మూసి సందరికన్నా బుల్డోజర్లు దింపితే బీజేపీ చూస్తూ ఊరుకోదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు కూడా చూస్తున్నాం.